ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఎన్ఆర్ఐ టీడీపీ మినీ మహానాడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలిశెట్టి అప్పలనాయుడు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్ఆర్ఐ టీడీపీ ప్రజా వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వర్గీయ ఎన్టీ రామారావు నాయకత్వ స్ఫూర్తి, నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నందమూరి బాలకృష్ణ సేవాభావం నారా లోకేష్లో ప్రతిఫలిస్తున్నాయని కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు, ఎన్టీఆర్ అవార్డుల ప్రదానం సభకు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. మన ప్రభుత్వం అండగా ఉంటేనే మనం ఏం చేయాలి? ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా, లేకపోతే వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలన్నా, అదే సమయం టెక్నాలజీ ద్వారా మన ప్రభుత్వ ఉద్యోగాలు మన యువకులకి ఈ ఉద్యోగాలు ఎరగవాలని సజెషన్ అడుగుతుంటే నాకు అనిపించింది ఆ రోజు, ఎస్, నేను ఏదైనా చిన్న అనుమానం ఉంటే అది పక్క తీసి పెట్టాలి. ఖచ్చితంగా ఈ యువ నాయకుడు భవిష్యత్తు నాయకుడు అవబోతున్నాడు. భవిష్యత్ తెలుగుదేశం పార్టీకి ఇక తిరుగులేదనుకున్న సందర్భం చూస్తే ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఈ 2 సంవత్సరాలు ప్రత్యక్షంగా చాలా క్లోజ్ అబ్జర్వేషన్లో, ఎందుకంటే స్పెషల్ ప్లేన్లో వారు ఢిల్లీ వచ్చేటప్పుడు, లేకపోతే ఢిల్లీ నుంచి అమరావతి వచ్చినప్పుడు ఒక సందర్భంలో నేను వెళ్ళి వారితో కలిసి మాట్లాడిన సందర్భాలు చూస్తే ఈ దేశానికి కానీ, ఈ తెలుగు ప్రజానికానికి కానీ, మన రాష్ట్రానికి కానీ అలాంటి నాయకత్వం ఉండాలని ఒక ఆలోచన కలిగిన ఒక మీలో వ్యక్తిగా నేను భావించిన సందర్భాలు ఉన్నాయి. ఎస్, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎంత డిసిప్లైన్గా ఈ రోజునే తెలుగుదేశం ఎన్ఆర్ఐ టీం అద్భుతంగా చేస్తుంది. ఒక మార్గదర్శకంగా ఉన్నారు. ఎన్ఆర్ఐ 24 దేశాల్లో మన ఎన్ఆర్ఐ టీం ఉంటే ఆ టీంకి ఒక మోడల్గా, ఒక రోడ్ మోడల్గా, ఒక స్ఫూర్తి ప్రదాతగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మన ప్రభుత్వం అండగా ఉంటేనే మనం ఏం చేయాలి? ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా, లేకపోతే వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలన్నా, అదే సమయం టెక్నాలజీ ద్వారా మన ప్రభుత్వ ఉద్యోగాలు